రిగ్గింగ్ కు పాల్పడ్డారు అనే ఆరోపణలు ఎందుకు వచ్చాయి? చీరలు పంచారని ఎందుకు ఆరోపణలు వచ్చాయి? డబ్బులు పంచారని ఎందుకు ఆరోపణలు వచ్చాయి? ప్రధానంగా ఈరోజు జీ తెలుగు న్యూస్ ద్వారా జూబ్లీహిల్స్ ప్రజలకు ఒక న్యాయం, ధర్మంగా అభివృద్ధి కోసం పట్టం కట్టి ఒక యువ నాయకుడికి అవకాశం ఇవ్వబోతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని ఇవ్వబోతున్నటువంటి జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే జూబ్లీహిల్స్ ప్రజలు ఈరోజు అభివృద్ధి కోసం, సంక్షేమ ఫలితాల కోసం, లేదా ఉన్నటువంటి ఒక మార్పు కోసం ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు ఒక యువ నాయకుడికి కోసం ఇలా అవకాశం ఇవ్వాలనే ఆలోచనతోని ఇవాళ ముందుకొచ్చారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఎన్ని విష ప్రచారాలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని రకాల కుప్పిగంతులేసి పిల్లి శాపనార్థాలు పెట్టినా ప్రజలు దాన్ని మాత్రం తిప్పికొట్టారు. ఇవాళ అధికార పార్టీ మీద పదే పదే నేపం వేసి చీరలు పంచిదని, డబ్బులు పంచిదని, మంత్రులు తిరిగిరని ఇవన్నీ సిల్లికి వచ్చిందండి. నేను అనేది ఇవాళ ప్రజలు చీరలకు డబ్బులకు కాదు, అక్కడ బలమైన ఒక మార్పు రావాలని గత 15 సంవత్సరాలుగా మాగంటి గోపీనాథ్ చేసినటువంటి అరాచకం కావచ్చు, బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి లేక, నిర్లక్ష్యం లేక అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని హింసించి అనేక మంది మీద కేసులు పెట్టించి ఇవాళ అభివృద్ధికి నోచుకొని జూబ్లీహిల్స్ ప్రజలకు ఇవాళ ఒక మార్పు వచ్చిందండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక యువ నాయకుడు పెట్టి ఒక నిత్యం ప్రజల కోసం ఒక సైనికుల్లా పాటుపడుతున్నటువంటి ఒక యువ నాయకుడికి పార్టీ అవకాశం ఇచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా గొప్ప మార్పును కోరుకున్నారు. మాకు అభివృద్ధి కావాలంటే రాజకీయాలతో సంబంధం కాదు, మాకు అభివృద్ధి కావాలి, మా ప్రాంతంలో రోడ్డు కావాలి, మా కాలనీకి వాటర్ కావాలి, మా కాలనీకి నీళ్లు కావాలి, ఇట్లా ఉన్నటువంటి డ్రైనేజీ కావాలి, ఇట్లా ఉన్నటువంటి మాకు ఒక కాలనీలలో చెత్త పేరుకపోతుంది, ఇట్లా ఉన్నటువంటి అనేక ఉన్నటువంటి ఒక ప్రాథమిక ఉన్నటువంటి సమస్యలు అది అనేది దాదాపు 4 నెలలుగా అక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా ప్రభుత్వం కమిటీ వేసి అసలు జూబ్లీహిల్స్ అభివృద్ధి పైన ఒక పూర్తి రివ్యూని ఏర్పాటు చేసి దాదాపు 150 కోట్లతో అక్కడ అభివృద్ధి కార్యక్రమం జరిగినటువంటి విషయం. కానీ జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధిని కోరుకున్నప్పుడు దయాకర్ గారు ఎందుకు డబ్బులు పంచాల్సి వచ్చింది, ఎందుకు చీరలు పంపిణీ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ నాయకులు ఇచ్చినటువంటి పైసలకో, కాంగ్రెస్ ఇచ్చిన పైసలకో జూబ్లీహిల్స్ ప్రజలు ఓట్లేసి ఇంత భారీ మెజార్టీతోని ఇంత భారీ అవకాశాన్ని ఇవ్వరండి. నేను అనేది ప్రజలు స్వదాగా అక్కడ మార్పును కోరుకున్నారు, స్వదాగా ఆలోచన చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా మాకు అభివృద్ధి జరుగుతుందని ఒక పూర్తి విశ్వాసం ఉంది, అభ్యర్థి పట్ల విశ్వాసం ఉంది. ఇవాళ సానుభూతి ఓట్లతోనో లేకపోతే సానుభూతి రాజకీయాలతో వల్ల మాకు ఉపయోగం లేదు. గతంలో మాగంటి గోపీనాథ్ గారి అరాచకాలను చూసినాం, ఆయన పాలన చూసినాం, ఇప్పుడు ఒక మార్పును చూసుకుంటాం. మాకు అభివృద్ధి కావాలండి అనేది ప్రజలు ఏకతాటిగా నిలిచారు. ఇవాళ మీకు బోరబండ బస్తీ కావచ్చు, యూసఫ్గూడ బస్తీ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, ఇంకా రహమత్ నగర్ కావచ్చు, ఇంకా అనేక ఉన్నటువంటి ప్రాంతాల్లో బస్తీ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం దాదాపు అక్కడ 23,000 మంది లబ్ధిదారులు, 200 యూనిట్ లబ్ధిదారులు ఉండరండి. రోజు రెక్కాడితే డొక్కాడని డైలీ లేబర్లు ఉన్నారు, వాళ్ళకి ఇవాళ ఉపయోగం జరుగుతూ ఉంది. 4,000 ఇండ్లని ఇవాళ ప్రభుత్వం మంజూరు చేయబోతుంది. రేపు రాగానే అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఇండ్లు ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉంది. అంటే ప్రభుత్వం అక్కడ ఒక అభివృద్ధిని కోరుకుంటారు, అవకాశాలు ఇవ్వాలనేది ఆలోచన చేస్తా ఉన్నాం. దీనికి పాపారావు గారు అన్నట్టు అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక భవితవ్యం రేవంత్ రెడ్డి మీద ఆధారపడిందని అంటున్నారు, నిజమేనా? ఇప్పుడు జూబ్లీహిల్స్ గెలిచినా ఓడినా ప్రభుత్వానికి ఒరిగేది ఏం లేదండి. 5 ఏళ్ల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటారు. మా ప్రభుత్వం బలంగా ఉన్నది, ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు వెళ్తా ఉన్నాయి, అందరం కలిసే ఉన్నాము. ముఖ్యమంత్రి గారి సీటుకి ఏదో భంగం కలుగుతుందనో లేకపోతే సీటు ఇవన్నీ రకరకాల దుష్ప్రచారం, బీఆర్ఎస్ బీజేపీ కూడబలుకొని ఆడినటువంటి డ్రామాలు ఇవన్నీ. కాబట్టి ఇవాళ వీళ్ళ డ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోసం ఇవాళ బీజేపీ పనిచేసింది. కాబట్టి బీజేపీ ఇవాళ నోరెళ్ల పెట్టే పరిస్థితి, కనీసం అక్కడ డిపాజిట్ కూడా తెరిచే పరిస్థితి లేదు. గతంలో పోయినసారి 2023 ఎన్నికల్లో 23,000 ఓట్లు, 24,000 ఓట్లు వచ్చినాయి, కానీ ఈసారి కనీసం 5,000 ఓట్లు కూడా దాటని పరిస్థితి ఉంది. అంటే మేము గెలవలేకపోతున్నాం, కనీసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినైనా ఓడించాలనే ఒక శిఖండి రాజకీయాలతోని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే బీజేపీ నాయకులు సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ నేను అంటా ఉన్నానండి, దాదాపు 50 బూతులలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసే దిక్కు లేదు. కనీసం బూతులలో కనీసం కూర్చునే పోలింగ్ అధికారి లేని పరిస్థితి. అంటే బీఆర్ఎస్ పార్టీ పట్ల, అభ్యర్థి పట్ల కావచ్చు, వాళ్ళ వైఖరి పట్ల కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఒక విరక్తి చెందినటువంటి పరిస్థితి.
ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నటువంటి గతంలో మాగంటి గోపీనాథ్ తో పనిచేసినటువంటి అనేక మంది ఫసీయుద్దీన్ కావచ్చు, లేకపోతే ఇంకా అనేక మంది కూడా వచ్చి ఇవాళ ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వంలో భాగమై పనిచేసినటువంటి పరిస్థితి. అలాంటి కార్పొరేటర్ల మీద కూడా రౌడీ షీటర్లు ఓపెన్ చేసి అనేక భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి గతంలో మాగంటి గోపీనాథ్ అరాచకాలు అక్కడ ప్రజలు చూశారు. మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కదా, ఏం దుర్వినియోగం చేశారండి? ఎక్కడ అరాచకాలు చేశారండి? ఇవాళ ధర్మం ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయబద్ధంగా మేము ఇవాళ జూబ్లీహిల్స్ లో గెలవబోతున్నామండి. వాళ్ళ బీఆర్ఎస్ హయాంలో ఇవాళ హుజూరాబాద్ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, దుబ్బాక కావచ్చు, ఇవాళ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 100 కోట్ల రూపాయలు పెట్టి అధికారాన్ని కూని చేసి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, అధికారులు నయవంచన చేసి, ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్ చేసి, డబ్బులు పట్టుకొని వాళ్ళు ఇబ్బంది పెట్టి, కేసులు పెట్టించి ఇవాళ అనేక ఉన్నటువంటి ఇవాళ దుర్వినియోగం చేసినటువంటి తెలంగాణ ప్రజలు మర్చిపోయారండి. ఒక్కొక్క నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే 1000 కోట్లు ఖర్చులు పెట్టి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన విధానాన్ని మర్చిపోయారండి. ఇవాళ జూబ్లీహిల్స్ ఇవాళ ఉప ఎన్నికల్లో ఎక్కడ మేము దుర్వినియోగం పాల్పడ్డామండి? ఎక్కడ ప్రజాధనాన్ని మేము పాల్పడ్డామండి? ఎవరి మీదే మేము ఏం కేసులు పెట్టామండి? ఇవాళ మీరు చెప్పండి. ఒక ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా వచ్చినటువంటి ప్రజల తీర్పుని ఇవాళ దుర్వినియోగాన్ని మాట్లాడుతుంటే ఎట్లా అంటే నేను అనేది ఇవాళ అభ్యర్థిని పట్టుకొని రౌడీ షీటర్ అని, గుండా అని, రౌడీ అని, బుల్డోజర్ అని, లేకపోతే హైడ్రా అని రకరకాల వాళ్ళు స్క్రీన్లు పెట్టి ఇవాళ అనేక రకాల తైతక ఆటలాడినా కూడా ప్రజలు పట్టించుకోలేదు. ఇవాళ హైడ్రాతోని సామాన్యునికి ఏమి ఇబ్బంది అయింది? జూబ్లీహిల్స్ ప్రజలు ఎక్కడ ఏం అన్యాయం అయింది? ఇలా దాదాపు 1000 ఎకరాలు దాదాపు అంటే 1,00,000 కోట్ల ఉన్నటువంటి విలువైన ప్రభుత్వం ఉన్నటువంటి సొమ్ముని ఇవాళ కాపాడి ప్రజలకు ఇచ్చినటువంటి గౌరవం అండి. జూబ్లీహిల్స్ లో మన తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి హైడ్రా కూల్చివేతలన్నీ కూడా పేదవాళ్ళవి కూల్చి 900 ఎకరాలు లేకపోతే 1000 ఎకరాలు సమకూర్చారు. 900 ఎకరాలు పేదవాళ్ళవి కూల్చారు. మరి ఎందుకు తిరుపతి రెడ్డి గారిది గాని, లేకపోతే మంత్రులు పొంగిరెడ్డిది గాని, మహేందర్ రెడ్డిది గాని హైడ్రా కంటికి వీళ్ళంతా కనిపిస్తలేరా? నేను అనేది మీకు అర్థమవుతుందా బ్రదర్? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీరు చేసినటువంటి అరాచకం ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో గానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో గానీ స్పష్టంగా కనిపిస్తుంది కదా. మీరు ఏ స్థాయిలో రౌడీయిజం చేసిరు, గుండాయిజం చేసిరు, రిగ్గింగ్ కు పాల్పడ్డారు, ఫేక్ ఓట్స్ క్రియేట్ చేసిరు. ప్రజా తీర్పుకి ఎక్కడొచ్చింది? ప్రజా తీర్పు ఎక్కడొచ్చింది మిత్రమా? ఎన్ని డివిజన్స్ ఉన్నాయి జూబ్లీహిల్స్ లో? జూబ్లీహిల్స్ లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? జూబ్లీహిల్స్ లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? జూబ్లీహిల్స్ లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? ప్రజల తీర్పు నేను అడుగుతున్నానికి సమాధానం చెప్పు మిత్రమా. జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి డివిజన్స్ ఏంది? ఏ డివిజన్ లో మీరు పనిచేసిరు? ప్రజలు అక్కడ బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్నా ఒకటే సూటి ప్రశ్న మిత్రమా. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న డివిజన్స్ ఎన్ని? ఆ ఏ డివిజన్లలో మీరు ఏమేమి పని చేసిరో చెప్పారు, మీరు డెవలప్మెంట్ ఏం చేసిరో చెప్పారు. మేము అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి దాదాపుగా 5,300 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పేసి మేము ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసినాం. మా నాయకుడు కేటీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. మీ 22 నెలలుగా నేను అడుగుతున్నా సమాధానం చెప్పు మిత్రమా. ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? సమాధానం చెప్పు. నువ్వు ఏమేం చేసిరో చెప్పు. మీరు ఇప్పుడు నువ్వు అక్కడ 5,000 కోట్లు ఇచ్చేస్తే ఎందుకంత చెత్త పోతుంది? ఎందుకు షేక్పేట ఏరియాలో కనీసం ఆర్టీసీ బస్సు రాని పరిస్థితి ఉంది? షేక్పేట డివిజన్ లో ఆర్టీసీ బస్సు నువ్వు తిరిగినావా? షేక్పేటలో గతంలో ఉన్న షేక్పేట గానీ ఇప్పుడున్న షేక్పేటకు మార్పులు ఎన్ని వచ్చినా చూసినావా? గత 10 సంవత్సరాల షేక్పేటకు, గత 60 ఏళ్ల షేక్పేటకు తేడా ఏందో తెలుసా నీకు? ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినాము, ఎన్ని అండర్ బ్రిడ్జ్లు కట్టినాము, ఎన్ని లింకింగ్ రోడ్స్ ఏర్పాటు చేసినాము. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా హైదరాబాద్ నగరంలో మేము చేసిన డెవలప్మెంటే కదా ఇవాళ కళ్ళకు కనిపిస్తా ఉంది. మీ కళ్ళకు కాంగ్రెస్ కండువా కట్టుకొని చూస్తే ఎట్లా కనిపిస్తుంది మిత్రమా? 10 ఏళ్ల పాటు నువ్వు అధికారంలో ఉండి మేము కట్టినట్టే కాదు అనేది ప్రజల సొమ్ముతో కట్టిన 22 నెలలుగా మీరు ఒక ఇటుక పేర్చిండ్రా? ఈ 22 నెలల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక ఇటుక పేల్చిర్రా? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలక్షన్స్ ఉన్నాయి అనగానే మీకు మైనార్టీ నేతలు గుర్తుకొస్తారు, అజారుద్దీన్ గుర్తుకొస్తాడు, మంత్రి పదవి గుర్తుకొస్తుంది, ఎంఐఎం గుర్తుకొస్తుంది. ఇక దేశంలో మైనార్టీలు, ముస్లింలు అనేటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాతనే ఉన్నట్టుగా, కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లింలే లేనట్టుగా, కాంగ్రెస్ హే తో ముసల్మాన్ హే, ముసల్మాన్ కు ఇజ్జత్ హే తో కాంగ్రెస్ పార్టీ సే హే. ఎక్కడదండి ఇది? నాకు అర్థం కాదు. ముస్లింలకు ఇజ్జత్ గాని, ముస్లింలకు గౌరవ మర్యాదలు గాని కాంగ్రెస్ పార్టీ ఉంటేనే వచ్చిందా? ఇదా మీ నాయకుడి యొక్క తీరు, మాట్లాడే విధానం? ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతం అనేది, కులం అనేది ముందు పెట్టుకొని చేసేటి పార్టీలు మీరు
ఇవాళ మేము డెవలప్మెంట్ ఎజెండాగా కులం లేదు మతం లేదు మాకు. బీఆర్ఎస్ పార్టీ ఒక అభ్యర్థి పైన రౌడీ అని గుండా అని సానుభూతి చేసి ఒక మహిళను అడ్డు పెట్టుకొని ఇంత నీచ రాజకీయాలకు పాల్పడినటువంటి చరిత్ర ఎవరిదండి మీద? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థి యొక్క ఫాదర్ ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా ఏం చెప్పిండండి అసెంబ్లీ సాక్షిగా? ఏం చెప్పిండు వైఎస్ రాజశేఖర రెడ్డి? ఎవరండి ఈ చిన్న శ్రీశైలం యాదవ్? ఆయన చరిత్ర ఏంది? ఆయన ఎందుకు బయట ఎవరైతున్నాడు? ఎన్ని మర్డర్ కేసులు ఉన్నాయి? ఎందుకు ఆయన జైల్లో పెట్టాల్సి వచ్చింది? ఎందుకు ఆయన మీద రౌడీ షీటర్ ఓపెన్ చేసిర్రు? ఇవన్నీ విషయాలు వైఎస్ రాజశేఖర రెడ్డి మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మాట్లాడిండు కదా. ఆయన యొక్క నేర చరిత్ర గురించి మేం కాదు మిత్రమా చెప్పేది, మేం చెప్పలేదు. మేము శ్రీశైలం యాదవ్ ని మేము నవీన్ యాదవ్ ని మేము గూండాలో రౌడీగా మేము చిత్రీకరించలేదు. మీ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి స్పష్టంగా చెప్పిండు కదా. నేను అనేది ఈ రోజు జరిగింది కాదు, అది 30 సంవత్సరాల క్రితం ఎప్పుడు జరిగిన అంటే చేసిన నేరం తప్పైపోతుందా? పెట్టిన కేసులు కొట్టుకుపోతాయా? ఆయన మోరోవర్ ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడే కాదండి నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ అరువుకు తెచ్చుకున్నారు. ఆయన ఒకప్పుడు ఎంఐఎం నుంచి పోటీ చేశాడు, ఇంకొకప్పుడు ఇంకో పార్టీ నుంచి పోటీ చేశాడు. అజారుద్దీన్ అక్కడ 2వ స్థానంలో ఉన్నాడు. 60,000 మెజార్టీతోని 60,000 తెచ్చుకున్నాడు గత ఎన్నికల్లో. మరి ఆయనకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు? ఓడిపోతామన్న భయంతో 3 పార్టీలతో పోటీ చేసిరండి వాళ్ళు. ఇక్కడ సిపిఐ పార్టీ సపోర్ట్ చేస్తుంది, ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. మీరు 3 పార్టీల అభ్యర్థిని పెట్టిరండి. ఒకప్పుడు ఎంఐఎంతో పోటీ చేసిన అభ్యర్థి నాడు పోటీ చేసినప్పుడు ఏమన్నారు మీరు? మీరు మైనార్టీ ప్రతినిధి అని చెప్పారు, మీరు ముస్లింల ప్రతినిధి అని చెప్పారు నవీన్ యాదవ్ ని. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోగానే నవీన్ యాదవ్ ముస్లిం అయిపోడు, కొట్టుడు పోతుంది. ఇక నవీన్ యాదవ్ చాలా సతీతుడు అయిపోతాడు. ఒక యువకుడికి ఒక ఎవరండి యువకుడు? ఎవరు యువకుడు? అవకాశం ఇచ్చి ఏ విషయంలో యువకుడు? అవకాశం ఇస్తే కూడా మీరు తప్పు పడతా అంటే నాకు అర్థం కాక ఒక సోషల్ జస్టిస్ ఇంప్లిమెంట్ చేస్తా ఉంది, ఒక సామాజిక న్యాయాన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉంది. ఒక యువకుడు పనిచేస్తా ఉన్నాడు జూబ్లీహిల్స్ ప్రజల్లో. నీకు తెలియదేమో, మాకు తెలుసు. జూబ్లీహిల్స్ ప్రజల్లో మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అక్కడ బస్తీలలో శ్రీమంతం చేసి నేను ఒకటే క్వశ్చన్ అడిగిన దయాకర్ ని, జూబ్లీహిల్స్ మీద చిన్నప్పటి నుంచి జూబ్లీహిల్స్ పుట్టి పెరిగినవేమో నాకు తెలియదు కానీ నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పు మిత్రమా. జూబ్లీహిల్స్ లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక జరుగుతుంది కదా, ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? నువ్వు ఎక్కడ పని చేస్తావో చెప్పు, నేను చెప్తా. ఏ నియోజకవర్గం ఏ డివిజన్ లో ఏమేమి జరిగిందో. యూసఫ్ కూడా ఏరియాలో మేము పనిచేసినాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు బస్తీలలో ఉన్నటువంటి నవీన్ యాదవ్ కు ఎంత ప్రియారిటీ ఉందో, నవీన్ యాదవ్ చూసి ఇవాళ మాకు సైనికుల్లాగా ఈరోజు మా కోసం పనిచేస్తా ఉన్నాడు. ఇవాళ అంటే మీరు అధికారం నుంచి దిగిపోయే వరకు అంటే మీకు హైదరాబాద్ అండగా నిలిచింది, అంటే మిగతా కాన్స్టిట్యూన్సీలన్నీ చాలా మట్టికి ఓడిపోయారు, కేవలం హైదరాబాద్ మాత్రం అండగా నిలిచింది. ఇప్పుడు హైదరాబాద్ కూడా పట్టు కోల్పోతున్నారు కదా. ఒకటండి, మాకు మీరు అన్న 2 నియోజకవర్గాలు, ఒకటి కాంటోన్మెంట్ మాకు అనివార్య కారణాల వల్ల మా నాయకుడు సాయన్న గారు చనిపోవడం వల్ల వచ్చిన ఎన్నిక.